చిన్నపాటి వర్షానికే అనంతపురం జలమయంగా మారుతుందన్నారు అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్. నగరంలోని పలు కాలనీల్లో పర్యటించారు. రాత్రి కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయని, అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు దగ్గుపాటి ప్రసాద్. ఇంత పెద్ద నగరంలో వీధులన్నీ జలమయమవుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 1100 కోట్లతో అభివృద్ధి కాదు కదా, ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోయారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు దగ్గుపాటి ప్రసాద్. ఇది చిన్న పిండి మిషను ఇంత వానకి రోంత వానకి చిన్న వానకే పెద్ద వర్షం కాదు. చిన్న వర్షానికి ఆయన మునిగిపోయింది. అది డ్రైనేజ్ వర్షం నీళ్ళు కాదు సార్. ఇది వర్షం నీళ్ళు అన్నాయి కదా. 10 నిమిషాలు వాన పడింది. 10 నిమిషాలు వాన పడితే ఇంత నీళ్ళు నిలిచిపోయినాయి. ఏం చేసినట్లు ఇది ప్రతి వర్షం కూడా ఇదే పరిస్థితి. ఊరిని ఓటు వేయించడానికి మాట చెప్తారు కానీ కరెక్ట్గా చేసేవాళ్ళు ఎవరు లేరు. నువ్వు వచ్చినావు, చేస్తానంటున్నావు, చెయ్యి. యూత్ని అవకాశం ఇవ్వండి. తప్పకుండా. కనీసం డ్రైనేజీలు కానీ సరిగ్గా పోవట్లేదు. పెద్ద ఆయన చూడి, ఇంట్లోకి వచ్చే పెద్ద ఆయన మునిగిపోయినాయి. మోటార్లన్నీ మునిగిపోయినాయి. మోటార్లు మునిగిపోయినాయి. చూడు పెద్ద ఆయన ఇంట్లో మోటార్లు మునిగిపోయినాయి. మోటార్లు మొత్తం మునిగిపోయినాయి.